ఇక ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలో గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. గతం వారం రోజులుగా ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం ఒంగోలులో చూడొచ్చు. ఒంగోలులోని చర్చి సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఈ సెంటర్లో ఎప్పుడు కూడా రద్దీ ఉండే ఈ సెంటర్ కూడా ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ రద్దీ లేని ఒక సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇంట్లోంచి బయటికి రావాలంటే ఒక పక్క అత్యధిక ఈ ఉష్ణోగ్రతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో పక్క ఇంట్లో ఉండాలంటేనే ఒక పక్క ఇటు ఉక్కపోతతో ఇటు ఒంగోలు నగరవాసులు అయితే ఇటు అల్లాడి పరిస్థితి పడుతుంది. ఒక ఒంగోలుతో పాటు ఇటు ఉమ్మడి ఇటు ప్రకాశం జిల్లాలో ఒక గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి ఈ యొక్క 4 నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇంకా కొంతమంది ఉన్నారు. మేడం సార్ చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి ఎండలు? ఏంటి ఎండలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. గడిచిన 15 రోజుల నుంచి ఎండ తీవ్రత అనేది బాగా భయంకరంగా ఉంటూ ఉంది. ఇళ్లలో ఉంటేమో ఉక్కపోత పోస్తూ ఉంది, మరి బయటకు వస్తే ఎండేమో తారెత్తిస్తుంది. మరి మార్చిలోనే ఈ విధంగా ఎండలు ఉంటే మరి రేపు రాబోయే ఏప్రిల్, మే నెలలో ఎండలు ఏ విధంగా ఉంటాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే రోడ్లన్నీ కూడా దాదాపు నిర్మానుష్యం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద కొద్ది చర్యలు తీసుకొని ఈ ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి మెయిన్ సెంటర్లో కొద్దిగా మజ్జిగ కేంద్రాలు కానీ చలివేంద్రాలు కానీ ఏర్పాటు చేసినట్టయితే సామాన్య ప్రజానీకానికి బాగా ఉంటుంది. మరి సముద్రానికి దగ్గరగా ఉన్న మన ఏరియాలోని ఈ విధంగా ఉంటే మరి పశ్చిమ ప్రాంతంలో మరి ఎండలు బాగా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇది మొత్తానికి ప్రకాశం జిల్లాలో గత వారం రోజులుగా ఎండలైతే మండిపోతున్నాయి. అత్యధికంగా ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలైతే తీవ్రంగా ఇటు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. ఇప్పటికైనా ఇటు అధికార యంత్రాంగం ఈ ఎండల నుంచి ఇటు ఉపశమనం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అయితే ఇక్కడ స్థానికులు అయితే ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి తాజా పరిస్థితి. విడి జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి.